హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులకి మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య మరి 2 months బ్యాక్ మ్యారేజ్ అయింది కదా మా అబ్బాయిది. మరి ఇప్పుడు అందరూ కూడా భోజనాలకి పిలుస్తున్నారు. అయితే వీళ్ళకి టైం ఉండాలి కదా, దాన్ని బట్టి వాళ్ళు కూడా పిలుస్తున్నారు. మేము వెళ్తున్నామండి. అంతా మా సొంతోలే అనమాట, మా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళనమాట. అయితే ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వంటలన్నీ అయిపోయి అలా కూర్చున్నామండి. ఎవరు మాట్లాడటం లేదు. ఏంటి మాట్లాడలేదని చూడండి, ఎవరికాలు సెల్లు పట్టుకొని సైలెంట్గా కూర్చొని చూసుకుంటున్నారు. ఎందుకంటే సెల్ ఉండడం మంచిదా లేకపోతే ఎందుకు అని అనుకోవడానికి, సెల్ అనేది ఉండడం మంచిదేనండి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి చక్కగా చూసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఏ గోళ లేదు చెప్పాలంటే. లేకపోతే ఇంతకుముందు అయితే ప్రతిదీ కూడా గొడవలు అనమాట. టీవీలో ఏదైనా వస్తే అది నేను చూడను, నాకు క్రికెట్ అని ఒకళ్ళేమో సీరియల్ ఇలాంటివి అనమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఏ గోళ లేదండి. సెల్ ఉండడం చాలా మంచిదే. మాట్లాడుకోకుండా సైలెంట్గా ఎక్కడో అక్కడ ఉంటున్నారు. చదువుకునే టైంలో చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకోవాల్సిన టైంలో ప్రార్థనలు చేసుకుంటున్నారు, కుటుంబం ప్రార్థనలు. అలాగే ఇలాగ ఎవరికి నచ్చిన వాళ్ళే హ్యాపీగా ముందుకి లైఫ్ నడుస్తుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే అది మంచిది కాదు ఇది మంచిది కాదని అంటే మనకి మనసులోని ఎప్పుడైనా సరే రావాలి, ఏది మంచిది కాదు, దేనికి ఎక్కువగా మనం ఫోకస్ చేయకూడదని అనేసి. ఎందుకంటే దేనికి ఎక్కువ చేసినా అది మనకే ప్రమాదం. కాబట్టి సెల్ ఉండడం మంచిదేనండి. ఎక్కడ లేని ఇది కూడా అందులోనే మనకి ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. కాబట్టి మంచి అనుకుంటే మంచిగా వాడుకోవాలంతే. చెడు అనేది దాన్ని మనం తిప్పించుకోవాలి. అలాంటివన్నీ కూడా మనం చూడకూడదు. ఎందుకంటే ఒక దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు చక్కగా మనం జీవితాలు మంచిగా నడిస్తేనే మంచిది. అది ఇక్కడ చూసారా, మా చెల్లింటికి వచ్చాం. ముందు మా తమ్ముడి ఇంటికి వెళ్ళాం, ఇప్పుడు మా చెల్లింటికి. ఇదిగోండి రకరకాల వంటలండి చేసి పెట్టింది. అందరింట్లో కూడా రకరకాల వంటలు. అయితే నేను ఒకటి అడుగుతాను, వీడియో తీసుకోవాలా వద్దని ముందే అడుగుతానండి. అంటే తీసుకోమంటాను. ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ కష్టం అంతా కూడా వాళ్ళు వండి చేతి వంట వండి పెడుతున్నారు. అదే హోటల్ అనుకోండి, ఇలాగ ఆర్డర్లు పెట్టేస్తే వచ్చేస్తాయి. అది మనకి పెద్ద గొప్పతనం కాదు తిన్నామంటే. కానీ వండి పెట్టడం అనేది చాలా అది ఒక ఆశీర్వాదమే చెప్పాలంటే. అలాగా వంటలన్నీ కూడా చక్కగా నేర్చుకొని వండి పెడుతున్నారంటే. ఎందుకంటే ఒక వంట వండడానికి కింద మీద అయిపోతారు. కానీ ఇన్ని వంటలు చూడండి, ఎన్ని కూరలు అన్నీ కూడా మీకు చెప్పాలంటే మరి టైం సరిపోదు. అందుకే మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇలాగే ఎప్పుడెప్పుడు మా గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఫుడ్ పెడితేనే గ్యాదరింగ్ కాదు, కానీ మరి అప్పుడప్పుడు అలాగా వెళ్ళి వస్తుంటే బాగుంటుంది. అయితే మేమంతా కూడా మేము చర్చ్లోనే కలుసుకుంటాము. కాబట్టి మేము అంతగా ఇల్లంటే వెళ్ళమన్నమాట. అప్పుడప్పుడు వెళ్తుంటాం. ఎందుకంటే ఎవరికి టైం ఉండదండి. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, మరి ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు ఇలాగ ఉంటారు, ఎవరు ఉండరు, అందరూ బిజీయే. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక మొన్న పెళ్ళైన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా, మా అబ్బాయిని కోడలు ఇద్దరు కూడా ఇక భోజనం చేస్తున్నారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మా మీద ఉండాలండి. చూసిన వాళ్ళందరూ కూడా బ్లెస్ చేయండి. ప్రతిదీ కూడా మేము వీడియో పెడుతున్నామంటే మీ బ్లెస్సింగ్స్ కోసమే. అదే అంటారు కదా, దేవుని దయ మానవుల దయ కూడా ఉండాల, ఉంటేనే మనం జీవితంలో ముందుకి వెళ్ళగలం. చూడండి అవన్నీ ఎలా ఇస్తున్నాయి. చూడండి, భోజనం పెట్టింది కాకుండా మళ్ళీ అన్నీ ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి సంతోషం అనమాట. వాళ్ళ సంతోషం వీళ్ళకి సంతోషం. ఈ పద్ధతులన్నీ ఎందుకంటే మనిషి ఒక ప్రేమ అభిమానాలండి. అంతేగాని ఎవరికి లేక కాదు, ప్రేమ అభిమానాలతోనే చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు అనమాట. మరి అవన్నీ ఇవ్వడం అని అంటారు. అయితే ఒకటండి, ఎప్పుడు కూడా కుటుంబం అనేది కలిసి ఉండాలని అంటే అన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలోనే కాదు కానండి, మరి
మన రాబోయే తరాలకి మన పిల్లలకి నేర్పించడానికండి. ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళే బ్రతుకుతున్నారు. అలా కాకుండా ఎప్పుడైనా కుటుంబాలు అనేది ఒకరు ఒకరు కలుసుకుంటే అది చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మరి మనసుల్లో కూడా ఏమీ కూడా ఉండదండి ముఖ్యంగా. కాబట్టి ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషం. అది అయితే పిలిస్తేనే వెళ్దాము లేకపోతే లేదని కాదు కదండి, నిత్యము మనం ఎప్పుడు కూడా. అయితే మాకు సండేస్ ఉంటాయి మెయిన్. ఆదివారం చర్చిల్లో కలుసుకుంటాం, హ్యాపీగాను అందరినీ పలకరించుకుంటాము. వారం అంతా కూడా ఇంకా ఏ ఫోన్లు ఉండవు, ఏముండవండి. మరి ఎవరు బిజీ వాళ్ళదనమాట. మళ్ళీ ఆదివారం అవగానే మళ్ళీ కలుసుకుంటాం అనమాట. ఇలాగ ఏమైనా ఫంక్షన్లని ఎవరైనా పిలిస్తే వెళ్ళి రావడము, మరి ఏదైనా పెళ్ళిళ్ళని ఏవైనా వీటిల్లోనే మేము కలుసుకుంటాం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా కలిసి ఉండడం అనేది చాలా, అది పెద్దలు నేర్పించినటువంటి ఈ యొక్క పనులండి. ఆ పెద్దలే కానీ ఇలా నేర్పించకపోతే ఈరోజు పిల్లలుగా ఎవరు కూడా ఈ విధంగా మేము ఉండలేము. కాబట్టి తరతరాల నుంచి వస్తున్నటువంటి ఇటువంటి కుటుంబాలు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలని మరి ఈ వీడియో ద్వారాగా మేము చూపిస్తున్నాం. ఆ యాపిల్ ఇంకేవో ఇచ్చి రేపు పొద్దున పుట్టబోయే పిల్లలు కూడా ఈ విధంగా ఉండాలని మా చెల్లి జోకులు వేస్తుంది అన్నమాట. అందరూ నవ్వుతున్నారు. వెరీ నైస్. ఏదమ్మా సారీ చూపించు. ఎప్పుడేనండి ఒక మాట ఎవరైనా అన్నారనుకోండి, మనం తగ్గిపోవాలి. ఆ తగ్గిపోవాలి అనడానికి ఏంటంటే మనకు ఆ మనసు రావాలి. ఆ మనసు ఎలాగొస్తుంది అని అంటే మనం కొంచెం భక్తి చేస్తేనే వస్తుంది. భక్తి చేయకపోతే లోకానుసారంగా మనం ఉంటే కొంచెం కోపాలు వస్తాయి. కాబట్టి మనం భక్తి చేసినప్పుడు ఈ మాట మనం తగ్గిపోవాలా. ఎందుకంటే ప్రతి ఆదివారం చర్చిలకి వెళ్తున్నాము, దేవుని వాక్యం చెప్పినవన్నీ వింటున్నాం, పాస్టర్ గారు చెప్పినవి. ఎంత చేసినా సరే ఇంకా మనుషుల్లో మార్పు లేకపోతే అది మంచిది కాదండి. కాబట్టి మనం తగ్గిపోవాలి. దేవుని మాటలు వింటున్నామని అంటే మానవ జీవితానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది ఉండాలి. అంతేగాని ఇసురుగా నువ్వెంత అంటే నేనెంత అనే దీనిగా ఉండకూడదు. కాబట్టి కుటుంబాలు ఈరోజు కలిసి ఉంటున్నాయంటే తగ్గింపు స్వభావం కలిగి ఉన్నప్పుడే కుటుంబాలు కలిసి ఉంటాయండి. మనలోని ఎటువంటి గర్వం ఏది అహంకారం అయ్యి రాకూడదు. ఎందుకంటే ఎక్కువ ఆస్తున్న గర్వం వస్తుంది, మరి ఇవన్నీ కూడా వస్తాయండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గిపోవాలి. ఇది చూసారండి ఇక్కడ మరి మా కోడళ్ళ వల్ల మదర్ అనమాట, పింక్ శారీ ఆవిడ. మరి వీళ్ళందరూ కూడా ఆ చర్చ్ మెంబర్స్ హార్వెస్ట్ ఫెస్టివల్కి మేము మమ్మల్ని పిలిస్తే వెళ్ళామండి. వెళ్తే మాకు కూడా పిలిచి ఎంతో చక్కగా పాస్టర్ గారు పిలిచి మమ్మల్ని ఎంత గౌరవించి మాకు భోజనం అది పెట్టి పంపించారు. ఇదిగోండి పాస్టర్ గారు. పాస్టర్ గారు చర్చ్ పేరేటండి? సియోను రాజు ప్రార్థనా సహవాసం, కేఆర్ఎం కాలనీ. దేవుని మహాకృపను బట్టి 35 సంవత్సరాలుగా ఈ పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చారు. మాకు ఒక సొంత మందిరం కావాలని వీక్షిస్తున్న వారందరూ ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. కోత పండుగ భోజనాలు మరి సంఘ విశ్వాసులే అన్నీ కూడా తయారు చేశారు. చక్కని బిర్యానీ, చికెను, గోంగూర పచ్చడి, రొయ్యలు, బెండకాయ, వంకాయ కూర, వైట్ రైసు, పప్పు, సాంబారు, అప్పడాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు వరకు అందరూ కూడా చక్కగా భోంచేశారు. మా కొరకు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరమ్మా జార్జ్ ముల్లర్ ఎలిపే. మా నాన్నగారి పేరు ఎలిపే పురుషోత్తం గారు. వారు ప్రభునందు నిద్రించారు. మాకు ఎన్నాళ్ళు కూడా ఒక పరిచర్య ఉంది, అలాగే పాడేళ్ళు కూడా 3 పరిచర్యలు ఉన్నాయి. ప్రభు నామ మహిమార్థమై ఈ పరిచర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మీరు మా కొరకు ప్రార్థించండి. పాస్టమ్మ గారి పేరు అమ్మ ఏం పేరండి మీది? శైలజ ఎలిజబెత్ గారండి. మా అబ్బాయి పాల్ ఫ్రాన్సిస్, మా అమ్మాయి క్యారల్ ఏంజల్ కూడా. చూడండి వీళ్ళంతా ఎప్పుడెప్పుడో మరి కలుసుకున్నాం అనమాట వేరే సంఘంలోని. చూసి చాలా ఆశ్చర్యపోయాము. అప్పుడు ఇప్పుడు ఏంటంటే చర్చిలు దూరం అయిపోయి దగ్గరున్న చర్చిలకు వెళ్ళిపోతున్నారట. వాళ్ళందరూ కూడా కలుసుకొని ఎంతో చక్కగా మాట్లాడుకుంటున్నారండి.
వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని చూసి. చూసారు కదా, ఆ రోజు అలా గడిపిస్తాం. ఇక్కడ చూసారండి, ఇంకొక చెల్లి దగ్గరికి వచ్చామన్నమాట. ఇగోండి వాళ్ళ ఇల్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, స్టార్ హోటలే. ఒక్క గిన్నె కూడా బయట ఉండదండి, అంత బాగుంటుంది వీళ్ళ ఇల్లు, అంత బాగా సర్దుకుంటారు. ఇగోండి ఎప్పుడు క్లీన్ చేసుకొనే ఉంటారు. ఇగోండి వీళ్ళు కూడా భోజనాన్ని పిలిస్తే వెళ్ళామన్నమాట. వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోమన్నారు, తీస్తున్నాను అనమాట. ఇంకా హోటలేనండి ఇల్లు అంటే, హోటల్లాగే ఉంటుంది. ఇదిగోండి అప్పుడే అన్నీ వండేసి టేబుల్ మీద పెట్టారనమాట. ఇవన్నీ ప్రతిరోజు మరి వెళ్ళే ఇది కాదండి, ఒక 2 వారాలకి 3 వారాలకి అలా గ్యాప్ అనమాట ఇచ్చి వెళ్ళినటువంటి ఈ వీడియోస్ మేము పెడుతున్నాము. ఎందుకంటే పెళ్ళి చేయడం ఒక వంతు అయితే, పాప మళ్ళీ పిలిచి భోజనాలు పెట్టడం ఒక వంతు అండి. అందుకే వెళ్తున్నాం అనమాట. శ్రీను బాత్రూమ్కి వెళ్ళి ఇవ్వండి మా చెల్లె, చూసారు కదా. సాక్సా లైట్ అటే. ఆ ఇల్లు చూసారు కదా ఎంత చక్కగా ఉందో. చూడండి ఎంత నీట్గా ఉందో. ప్రతి వీడియోనండి ఇల్లంతా తిప్పి తీస్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలామందికి వీడియోలు తీస్తే ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే మేము అడుగుతాం అనమాట. ప్రతిదీ కూడా మరి తీయమంటారు కొంతమంది అయితే. అందుకే ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి ఇష్టమండి, అందరికి అంటే 4 గోడల మధ్యన ఏం జరుగుతుందో అనేది కొంతమందికి అయినా మెయింటెనెన్స్ కూడా ఇష్టం. ఆ ఇష్టాన్ని బట్టే మేము వీడియోలు తీసుకుంటాం అనమాట. చూసారు కదండి. ఇక పాపము మా చెల్లికి బాగాలేదండి, అయినా సరే ఇంకొక చెల్లి అనమాట, కజిన్స్, ఒంట్లో బాగాలేకపోయినా పాప భోజనాలు పిలిచిందని వండి అన్నీ కూడా పెడుతున్నారు. చూసారా. ఆ యొక్క క్వాడ్రాంగిల్లోనే ఒక 5 కుటుంబాలు ఉన్నాయండి. ఇక 5 కుటుంబాలని కలిసి వచ్చారనమాట. ఇదిగోండి వస్తున్నారు మా అబ్బాయిని కోడలు. ఇదేంటనుకుంటున్నారా, టీవీలోని ద్రాక్ష జ్యూస్ అండి, అది చేయితోని ఆవిడ చేస్తుందన్నమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇంకా నేను కూడా ఏం చెప్పడానికి కూడా ఏమీ లేదండి. ఇది డిండి అండి, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి డిండి. చూడండి ఇక్కడంతా కోనసీమ వంటలేనండి ఇవన్నీ కూడా. మరి ఇంకా రుచికి తిరుగులేదు, ఎంతో చక్కగా ఉన్నాయి అన్నీ కూడా. ఫుడ్కి ఎదిరిపోయండి ప్రతిదీ కూడా. అయితే మనిషికి 10,000 అంట. ట్రావెలింగ్ ఛార్జెస్ వేరే అనమాట. ఏదైనా కానీ ఎంజాయ్మెంట్కి తిరగలేదండి, చాలా బాగుంది. మా ఊళ్ళు కొంతమంది వెళ్ళారనమాట. ఈ వీడియోలన్నీ కూడా తీసి పెడుతున్నాం. చూస్తారు కదా.
ఎప్పుడు వస్తారా? ఇదంతా వేరే లొకేషన్ అండి, ఇదంతా కూడా వీళ్ళు 4th చెప్పారు, 4th నుంచి వస్తాను. మరి రావాలా? అక్కడ అన్ని కూడా రూమ్స్. చూసుకోరా బాబు. ఇప్పుడు మ్యారేజ్, ఇంకో మ్యారేజ్ ఉన్నది లేకపోతే ముందు రోజు నైట్ వచ్చి మా మరిది కొడుకుది. అక్కడ రూమ్స్ అన్ని కూడా తీసుకున్నారు, అందుకే ఆ పైనుంచి అవన్నీ కూడా తీస్తున్నారు అనమాట. చాలా బాగుంది, బీచ్ దగ్గరేనండి ఇదంతా. ఎందుకు అంటే వైజాగ్ మనం ఎక్కడెక్కడికో డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తాం, కానీ మన వైజాగ్లోనే ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా చూసి ఇక్కడే ఎంజాయ్ చేసి ఆనందించవచ్చు. ఎక్కడికో వెళ్ళి హోటల్స్లో దిగుతారు, అదేదో ఇక్కడ ఉన్న హోటల్లో దిగితే ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ అనేది చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఎంజాయ్ చేయట్లేదండి, అంతా పై దిక్కులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకొని. చూడండి ఎంత బాగున్నాయో, పైనుంచి తీస్తున్నారు వీడియోలు. ఎందుకంటే మనం ఒకసారి ఇలాగా మన విశాఖపట్నం అంతా కూడా ఎంజాయ్ చేస్తే మనకు తెలిసి వస్తుంది, అబ్బా మన ఊరే ఎంత బాగుందో అనేసి. ఇంకోటి ఏంటంటేనండి, మెయిన్ మనకి శుభ్రం అనేది ఉంటేనండి ఇంకా అందంగా ఉంటుందండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా శుభ్రం లేదు, దానివల్ల పై ఊర్లు అందంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఏంటంటే చిన్న ఆకు కూడా బయట పడదండి, అక్కడ అంతా కూడా క్లీన్ చేస్తుంటారు, ఎన్నో చెట్లు ఉంటాయి. ఇక్కడ అలా కాదు, శుభ్రం అనేది లేదు. అంటే రోడ్లు క్లీనింగ్ అనేది అన్నీ అంత చేస్తున్నారు, కానీ ప్రజలు ఏంటంటే కొంచెం కొంతమంది కొన్ని డర్టీగా ఉంచుతున్నారు. దానివల్ల కూడా మనకి మెయిన్ ప్రాబ్లం వస్తుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో, ఇదిగోండి. చూసే కొలది చూడబుద్ధి వేస్తుందండి ఈ లొకేషన్ అంతా కూడా. వీళ్ళు ఎవరంటేనండి మా చర్చ్ మెంబర్స్, చిన్నప్పటి నుంచి మళ్ళీ మమ్మీ పంపిస్తాను. ఇప్పుడు మ్యారేజ్ బాబు పుట్టాడు, యూఎస్లో ఉంటున్నారు. వస్తాను. ఇలా మమ్మీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, వాళ్ళ మేనత్త చూడడానికి వచ్చారు. చూడండి, ఇది మా చర్చ్. ఇది ఆ బాబు అలవాటు అవ్వట్లేదు మనుషులకి, ఏదైనా కొత్త చేస్తున్నాడు. ఇవన్నీ ఎంత ఎత్తుకున్నా సరే బాబోయ్ చాలా ఏడుస్తున్నాడు, అయినప్పుడు లాక్కొని ఉన్నాడు. Nathan, see, Dada. Nathan, where is car? Where is car? Nathan, where is car? ఇదంతా కూడా దిండి అండి. ఇదంతా వాటర్ మీద ఆ యొక్క ఇస్త్రాకుల్లాగా ఉంటాయన్నమాట. చూడండి ఆ ప్లాంట్, అది ఎంత బాగుందో. వీటిని చూసే ఇప్పుడు ఇస్త్రాకులు తయారు చేస్తున్నారు. ఆ గ్రీన్ కలర్ అంతా కూడా ఇవి న్యాచురల్. ఇదండి ఎంత బాగున్నాయి చూసారా. ఇక నా కొంగలు కూడా ఎగిరి ఆ ఆకుల మీద చక్కగా నిలబడుతున్నాయి. ఇదండి నేను మా హస్బెండ్ అండి, తను వెళ్ళారనమాట దిండి, ఎంజాయ్ చేసి వచ్చారు ఒక 3 days. అంతా వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మొత్తం ఒక 20 మందిలాగా వెళ్ళారనమాట. ఏ 2-3 అనుకున్నాం కానీ ఎంత వేరే.
అదంతా గోదావరి అండి, అదంతా కూడా చూసారా. ఫుడ్ అయితే తిరగలేదండి. కోనసీమ వంటలట చాలా బాగున్నాయట. ఫుల్ ఎంజాయ్ చేశారు ఫుడ్ విషయంలో. అలాగే అకామిడేషన్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా బటర్ఫ్లైలు అట కుప్పలాగా వచ్చాయి. చూసారా ఎన్ని ఉన్నాయో. వీడియో సరిగ్గా తీయడం రాలేదు కానీ చూడండి ఎంత చక్కగా. లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. సగం ఆ చెట్లు చూస్తేనే ఆనందం అనిపిస్తుందండి ఎవరికైనా సరే. ఇదిగోండి ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడట, అలా చూస్తుండగా తీశారు. చూసారా ఎంత ఒక సీనరీ లాగా ఉంది. చూడండి సేమ్ సీనరీయే. చూడండి చూస్తుండగా సూర్యుడు అలా దిగిపోతున్నాడు. ఎంత చక్కటి సీనరీ చూసారా. ఏదైనా దేవుడి సృష్టి అండి అంతా కూడా. చూస్తుండగా చీకటి అయిపోతుంది. సన్సెట్. ఈరోజు మొన్న తుఫాన్ ఉదయం 10 గంటలకండి ఈ చెట్టు మరి ఇదిగో చూస్తుండగా చూస్తుండగా పడిపోయింది. బయటకు వీడియో చూస్తుండగా పెట్టానన్నమాట. చెట్టు అలాగా వాలి ఇంకా పడిపోయింది చెట్టు లేదు అనమాట. ఇక్కడ. అక్కడంతా కూడా ఇల్లంతా వైర్లు, మంచి కరెంటు, వెలుగుతోని ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మాకున్నది ఉన్నాయి. ఎంతకాలం దాని మీద చీకటి పడిపోయింది. కరెంటు వైర్లు చెట్టు అన్ని కూడా ఉండడం వల్ల తెగిపోయి దాంతో ఒకటి ఏంటంటే ఏంటంటే మరి మరి కేబుల్ వచ్చిన వైర్లు గాలి, మహా ఎక్కువగా వెలుతురు అన్నీ కట్టేస్తున్నారండి. ఆగిపోయాయి. ఎక్కడ చూసినాను ఈ ఇప్పుడైతే కేబుల్ అలా వైర్ల వల్ల కాదండి. కూడా మొత్తం మొదలు వెలుగు అంతా వస్తుంది, కూడా గాలి కూడా స్టెమ్ విపరీతంగా. కదిలిపోయింది. దాన్ని బట్టి కూడానండి, ఎందుకంటే ఈ వర్షాలు తరచుగా పడుతున్నాయి కాబట్టి దానివల్ల కూడా ప్రమాదం. దీనివల్ల ఇప్పుడు కరెంటు మేము ఆఫ్ చేయమని మేము చెప్పాము. అందుకే మీరు ఎందుకు చూపిస్తున్నానంటే వీడియో తీసి చెట్లు ఉన్నోళ్ళు ఎక్కడైనా సరే కొంచెం జాగ్రత్త అండి. ఇటువంటి ఎందుకంటే కేబుల్ వైర్లు ఎక్కువగా కట్టడం వల్ల కూడా మొదల నుంచి అవి కదిలిపోతున్నాయి. ఆవులు చూసారంటే గబగబా వచ్చి తింటున్నాయి అవి. కానీ అవి కూడా మాకు భయంగానే ఉంది, కరెంటు ఎక్కడ షాక్ కొడతాయేమో అని. చూసారు కదా వర్షం కూడా విపరీతంగా అలా కురుస్తూనే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ టబ్లోని మరి 5 సంవత్సరాలకి ఈ చెట్టు ఎదిగి ఆఖరికి జాంకాయలు వచ్చాయండి. వచ్చిన తర్వాత మొదట 2 జాంకాయలు బాగానే ఉన్నాయి. ఈ మిగతావి వచ్చి ఎదగాలని ఉంచితే ఇంకా ఈ ఉడతలే ఏవో వచ్చి తినేస్తున్నాయండి. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. చూసారు కదా ఎంత అందంగా ఉంది చెట్టు. చక్కటి కాయలు ఫలాన్ని ఇస్తుంది 5 సంవత్సరాలకి.
ఇదని చూడండి పాప మంచి ఎండలో వచ్చి అదంతా కూడా క్లీన్ చేస్తున్నాడు మొత్తం మేడంతా కూడాను. ఏమన్నా డబ్బులు ఇస్తామని చెప్పి ఏదైనా సరే కష్టపడితే కదా ఏదైనా డబ్బులు, ఊరికనే అయితే ఎవరు కూడా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు కదా, డబ్బులు ఇస్తే తాగుడికి వెళ్ళిపోతారు. అదే చెప్తుంటానండి, తాగద్దు, హెల్త్ అది పాడైపోద్ది. పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని చూసుకోవడానికి, భార్యని చూసుకోవడానికి కొంచెం మీరు ఆరోగ్యంగా ఉంటే మంచిదని చెప్తూ ఉంటాను. మరి వింటారో వినరో కానీ మరి చెప్పడం మనం ఉందండి. ఇదిగోండి మరి జాంకాయలు చూపిస్తున్నాం కదా, అక్కడ మా ఉడతో తెలియదు ఏంటో తెలియదు, మరి శుభ్రంగా దాన్ని తినేస్తున్నాయండి. అంతా కూడా ఏదో ఉన్నాయని అనుకుంటే ఇప్పుడు చూడండి కొత్త రకంగా అనమాట తినేస్తుంది. చెట్టుకి అసలు పండనివ్వట్లేదు. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. కాయలు వస్తున్నాయి కానీ ఈ ఉడతల వల్ల ఏటో మరి దేనివల్ల ఇదైపోతుంది. ఇదిగోండి అదంతా కూడా క్లీన్ చేస్తున్నాడు. ఎందుకంటే అదంతా క్లీన్ చేయకపోతానండి ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇల్లులు కట్టించేసుకొని ఆ డస్ట్ అంతా భయంకరంగా వచ్చేస్తుంది. మరి అది వర్షం పడినప్పుడు అవన్నీ కూడా అడ్డేస్తాయి ఆ డస్ట్ అంతా కూడా. ఏదైనా సరే మరి అన్నీ కూడా క్లీన్ చేయిస్తుంటానండి. ఎందుకంటే మనం ఏదైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దేనికైనా సరే. చూసారు కదా జామకాయలు ఎంత మంచిగా వచ్చాయి. ఇంకా పచ్చిగానే ఉంది కాయ, కానీ తెంపేస్తున్నాను ఎందుకంటే ఉడతలు అవి కూడా ఉండనివ్వట్లేదండి. ఇదిగోండి అలా సగం తినేసింది. ఇది ఏంటంటే తిన్న తీసుకొని వెళ్ళి మరి మాకు చిలకలు ఉన్నాయి కదా, చిలకలకి ఇచ్చిడమే. చూడండి ఈ మధ్యకాలంలో కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి పర్వాలేదు. ఇది ఏంటంటారా, ఇది మేము డిమార్ట్కి వెళ్ళి సామాన్లు కొంటున్నామండి. అవన్నీ కూడా అంటే ఇది గిఫ్ట్లు అన్నమాట. గిఫ్ట్స్ ఇవన్నీ కూడా కొంటున్నాం డిమార్ట్కి వెళ్ళి. అవన్నీ మేము సెపరేట్ చేయాలి. వీడియో తీసుకుంటుంటే వీడియో తీయద్దని అలా అంటున్నాను. వీడియో ఎందుకంటే మాకు నేనే గిఫ్ట్స్ అన్ని కొన్నాం కదండి, అవన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. నలుగురు వెళ్ళాం అనమాట. ఆ నలుగురు కూడా అవన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలి. అందుకే అవన్నీ కూడా వీడియో చేస్తున్నాను. ఏదైనా చవట్లేదు కానీ ఏంటంటే ఒక్క కవర్ ఏమీ కూడా ఇవ్వరు. అదే ప్రాబ్లం. ఏదైనా సరే బయట నుంచి అని అంటారు. అక్కడే బ్యాగులు కొనమంటారు, అక్కడే అన్ని కొనమంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి దగ్గర ఉన్నారు. ఎన్ని సామాన్లు అక్కడే కొనుక్కోమంటారు. సపరేట్ అంతా ఒకటే, మేము అందరం ఒకటే. వీడియో తీయకూడదు అంటున్నాను నేను. ఇది మా కోసం మేము తీసుకున్నాము, కోసం కాదు. తీసుకోవాలి కదా. ఇక్కడ చూసారు, ఇక్కడ మా ఇంట్లోని మా హస్బెండ్ బర్త్డే అనమాట. బర్త్డేకి వచ్చి వీళ్ళందరూ కూడా వాళ్ళే మేము పిలవండి బర్త్డేస్కి. వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరు పిలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళడం రావడం అంటే కష్టం అని. కానీ ఎవరు వస్తే వాళ్ళకి నేను అప్పటికప్పుడు భోజనం వండి నేను పెడతాను అనమాట. ఎంతమంది వస్తారో తెలియదు కానీ ఆ భోజనం ఎంతమందికి నేను వండుతానో అంత జనమే వస్తారండి. అందుకే నేను ఎప్పుడు కూడా రెడీగా వండేసి ఉంచుతాను అనమాట. ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అని ఏమి ఉండదు. కరెక్ట్గా భోజనం ఎంత వండుతానో అంత జనమే వస్తారు తెలియకుండానే. ఇవ్వండి చూసారు కదా, ఒక పక్క వర్షం అలా పడుతూనే ఉంటుంది. నేను చక్కగా కారులో వచ్చానండి. ఒక ఎవరు కూడాను ఉండిపోకుండా వచ్చారు. అంటే అది ప్రేమ అభిమానాలండి, వెళ్ళాలి అని. ఎందుకంటే మేము అన్నిటికీ అందరి దగ్గరికి వెళ్తాం కాబట్టి వాళ్ళు కూడా వస్తారనమాట. ఇదిగోండి వర్షం చూసారు ఎంత భయంకరమో. మా చిలకలు మేము పాత ఇంట్లో ఉన్నప్పుడైతే పాపం వర్షానికి చిలకలు బాగా తడిసిపోయేవండి. ఆ పైన కవర్లు కప్పి అన్నీ చేసేదాన్ని.
మరి ఇక్కడ ఇంటికి వచ్చాక ఎంతో చక్కగా అవి హ్యాపీగా ఉంటున్నాయి. ఈవెన్ వర్షానికి అన్నిటికీ ఎండ ఏమి అన్నిటికీ హ్యాపీగా ఉంటున్నాయి. ఏదైనా సరే మొక్కలు అవన్నీ ఉన్నాయి. మొక్కలు పెంచి అందరికి ఇస్తానండి. అడిగిన వాళ్ళందరికీ ఇస్తాను.